ప్రముఖ జెన్పాక్ట్ కంపెనీ నుంచి ఎవరైతే డిగ్రీ, ఇంటర్మీడియేట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో, మీరు ఇంటర్మీడియేట్‌లో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, మీరు డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అందరూ కూడా ఈ పోస్ట్‌కైతే అప్లై అయితే చేసుకోవచ్చును. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. సో, ఇక్కడ మీకు మీ యొక్క వర్క్ అనేది తెలుగులోనే అయితే ఉంటుంది. కానీ కొంత ఇంగ్లీష్ స్కిల్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ జెన్పాక్ట్ సంబంధించి వీళ్ళు ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు, సాలరీ ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఏమిటి అనేసి క్లియర్‌గా చెప్తాను వీడియోలో. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. సో, అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన ఛానల్‌కి ఉన్నటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేసాను. వాటితో పాటు మీకు అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అనేది ఉంటుంది కదా! సో, దానికి లింక్ కూడా ఇచ్చేసాను. చెక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో, ఇక్కడ ఒకసారి గమనిద్దాం. ఈ కంపెనీ వాళ్ళు మనకి జెన్పాక్ట్ నుంచి తెలుగు కంటెంట్ మోడరేషన్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క వర్క్ కూడా తెలుగులోనే ఉంటుంది. జెన్పాక్ట్‌లో మంచి అవకాశంగా ఉన్న ఈ కంటెంట్ మోడరేషన్ ఉద్యోగం ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులకు సూట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఎక్స్‌పీరియన్స్‌గా ఉండేటువంటి క్యాండిడేట్స్ అయినా సరే, మీరు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయినా సరే అందరూ కూడా ఈ పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దీనిలో మీరు ఇంటర్నెట్‌లోని కంటెంట్‌ని స్కాన్ చేసి పాలసీకి విరుద్ధంగా ఉన్నదా లేదా అన్నది మీరైతే అబ్జర్వేషన్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ప్రస్తుతానికి ఈ పోస్ట్ అనేది మనకి హైదరాబాద్ మరియు బెంగుళూరులో అయితే ఉన్నాయి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అంటున్నారు. కానీ కంపెనీకి సంబంధించి ఇక్కడ కంపెనీ యొక్క అవసరాన్ని బట్టి వర్చువల్‌గా మీకు రిమోట్‌గా మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మీకు కనీసం ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ ఉండాలి. మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలపై బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచంలో కంటెంట్ మోడరేషన్‌కి డిమాండ్ పెరుగుతుంది. ఇందులో మీరు కాన్సంట్రేషన్ మరియు అబ్జర్వేషన్ స్కిల్స్‌తో పనిచేస్తే ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది అంటున్నారు. సో, తర్వాత జాబ్‌కి సంబంధించి డైరెక్ట్‌గా బుల్లెట్ పాయింట్స్ అనేది ఒకసారి గమనిద్దాం. పోస్ట్ పేరు అనేది మనకి కంటెంట్ మోడరేషన్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. సో, ఇక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ కూడా మీకు మంచి స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో, జీతం అనేది మీకు 18 నుంచి ఇక్కడ 18,000 నుంచి మీకు 25,000 మధ్య జీతం అయితే ఉంటుంది. సో, డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్. ఇక్కడ వర్క్ అనేది రొటేషన్ వైస్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. లొకేషన్ అనేది మనకి హైదరాబాద్, బెంగుళూరు మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఫ్రెషర్స్ అయినా సరే, మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ పోస్ట్‌లకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీ యొక్క రెజ్యూమ్స్ అనేది స్క్రీనింగ్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్స్ అనేది ఇక్కడ చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా మీకు హెచ్ఆర్ కాల్స్ అయితే ఉంటుంది. సో, అది కూడా మీ యొక్క స్కిల్స్ అనేటివి టెస్ట్ అయితే చేయడానికమ్మా. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ సో, ఆ లాంగ్వేజెస్ మీద మీ యొక్క కమాండ్ ఎంతవరకు ఉంది అనేసి టెస్ట్ చేయడానికి ఇక్కడ హెచ్ఆర్ కాల్ అనేది ఉంటుంది. సో, ఓపీఎస్ రౌండ్‌లో మీకు రియల్ టైమ్ సెన్సార్ టెస్ట్ సినారియో టెస్ట్ అంటే మీకు రియల్ టైమ్‌లో టాస్క్ ఇచ్చి మీరు దాన్ని ఏ విధంగా ఆ టాస్క్‌ని కంప్లీట్ చేస్తున్నారనేసి టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఫోర్త్ స్టెప్‌లో మీకు ఆఫర్ లెటర్ అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, పైన ఇచ్చినటువంటి 3 రౌండ్‌లో మీరైతే క్వాలిఫై అయితే అవుతే. మరి అప్లై చేయడం ఎలా అంటే జెన్పాక్ట్ అధికారిక వెబ్సైట్ నౌకరీ లేదా లింక్డ్ఇన్‌లోకి వెళ్ళి కంటెంట్ మోడరేషన్ తెలుగు, ఇంగ్లీష్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. లేదా నేరుగా కింద లింక్ ద్వారా అప్లై అయితే చేయవచ్చు. సో, మీకు జాబ్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరు అంత అవసరం లేకుండా డైరెక్ట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో వాటికి లింక్స్ కూడా ఇచ్చేస్తాను. అప్లై లింక్ అయితే ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్‌గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చును. సో, ఇక్కడ కింద చిన్న నోట్ అయితే ఇచ్చానమ్మా ఇక్కడ. ఎందుకు ఈ జాబ్ బెటర్ అంటే వర్క్‌లో ప్రెషర్ అయితే తక్కువగా ఉంటుంది. కంప్యూటర్ బేసిక్స్ టైపింగ్ ఉంటే చాలు. సో, గర్ల్స్‌కి షేప్ అండ్ సాఫ్ట్ జాబ్ కూడా ఉంటుంది. సో, కెరీర్ గ్రోత్‌కి మంచి అవకాశం. జెన్పాక్ట్‌లో ఫ్యూచర్‌లో టీమ్ లీడ్ స్థాయికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందంటున్నారు. సో, ఇది కంపెనీకి సంబంధించి స్మాల్ అనేది అంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది. సో, ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ డైరెక్ట్‌గా నేను మీకైతే అప్లై లింక్ ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా మీకైతే కామెంట్ సెక్షన్ ద్వారా మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.